ప్రధాన పరీక్షలు అలాగే ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించినటువంటి తెలంగాణ జియోగ్రఫీలో మనం ఈ సెషన్లో తెలంగాణ వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి వివిధ రకాల పంటలు అలాగే దానికి వ్యవసాయానికి అనుబంధ రంగమైనటువంటి పశుపోషణ ఈ రెండు రంగాల గురించి మనము ఈ సెషన్లో సమగ్రంగా చర్చిద్దాం. తెలంగాణ వ్యవసాయ రంగాన్ని కనుక మనం చూసినట్లయితే ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఆహార ధాన్యాల ఉత్పత్తిలో కానివ్వండి, అలాగే నికర సాగు భూమి విస్తీర్ణం పెరగడం కానివ్వండి, వీటితో పాటుగా పంట పొలాలకు కల్పిస్తున్నటువంటి నీటిపారుదల సౌకర్యాల వసతిలో కానివ్వండి గణనీయమైనటువంటి ప్రగతి సాధించింది, మళ్ళీ సాధిస్తుందని కూడా మనం ఖచ్చితంగా చెప్పడానికి అవకాశం ఉంది. ఈ గణాంకాలు కనుక మనం పరిశీలించినట్లయితే ఇవి తేటతెల్లమవుతాయి. 2015-16 ఆర్థిక సంవత్సరాలు కనుక చూసినట్లయితే మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తిలో మనకి వరి వాటా కనుక గమనించినట్లయితే వరి ధాన్యం కేవలం 45-46 లక్షల టన్నులుగా ఉన్నటువంటి వరి ధాన్యం ఉత్పత్తి 2020-21 నాటికి సామాజిక ఆర్థిక సర్వే ప్రకారం మనం కనుక పరిశీలించినట్లయితే ఇది 200 లక్షల టన్నులకు పైగా మనము ఉత్పత్తిని సాధిస్తున్నాం. అలాగే కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేటు అంటే ప్రతి సంవత్సరం కనుక మనం దాని యొక్క వృద్ధి రేటుని కనుక గమనిస్తూ వస్తే కనుక 2015-16, 16-17, 17-18 ఈ విధంగా ప్రతి సంవత్సరానికి మనము కాంపౌండింగ్గా మనము వృద్ధి రేటుని కనుక గమనించినట్లయితే ఈ 2015-2020 మధ్యకాలంలో కనుక పరిశీలించినట్లయితే కాంపౌండ్ గ్రోత్ రేట్ అనేది యాన్యువల్ గ్రోత్ రేట్ అనేది 25% వరకు కూడా మనకి వరి విషయంలో నమోదు చేసుకోవడం మనకి ఒక ప్రధానమైనటువంటి అంశం. ఇక సాగు విస్తీర్ణం కనుక పరిశీలించినట్లయితే 2015-16 సంవత్సరంలో సాగు విస్తీర్ణము మనకి కేవలము 25.85 లక్షల ఎకరాల్లో ఉంటే ఈ సాగు విస్తీర్ణం అనేది మనకి ఇప్పుడు 2020 నాటికి దాదాపుగా 104 లక్షల ఎకరాలకు పైగా చేరుకుంది. అంటే ఈ విస్తీర్ణంలో నికర పెరుగుదల శాతం కనుక చూసినట్లయితే 300% పైగా మనకి ఈ వరి సాగు విస్తీర్ణంలో పెరుగుదలను మనం గమనించవచ్చు. అలాగే ప్రతి రాష్ట్రంలోనూ పండించేటువంటి గోధుమలు కానివ్వండి, వరి కానివ్వండి, వీటన్నిటినీ కూడా జాతీయ ఆహార ఉత్పత్తి పంపిణీ పథకం కింద ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సేకరించి ఆ ధాన్యాన్ని మరలా వరిమైతే బియ్యంగా మార్చి వాటిని మరలా జాతీయ ఉత్పత్తి ఆహార పంపిణీ పథకానికి సరఫరా చేస్తుంది. ఈ భాగంలో కనుక మనం పరిశీలించినట్లయితే గతంలో చాలా తక్కువగా ఉన్నటువంటి వరి ధాన్య సేకరణ అనేది ప్రస్తుతం 2020-21 నాటికి 63% మొత్తం తెలంగాణ మన దేశం నుంచి సేకరించిన బియ్యంలో తెలంగాణ వాటే 63%గా ఉండడం మనం గమనించాలి. అంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అత్యధికంగా ఏ రాష్ట్రం నుంచి బియ్యాన్ని సేకరిస్తుంది లేదా వరి ధాన్యాన్ని సేకరిస్తుంది అంటే అది తెలంగాణ రాష్ట్రం నుంచే సేకరిస్తుంది. దీనికి గల ప్రధాన కారణం అంటే ఈ వరి ధాన్యం యొక్క ఉత్పత్తుల పెరుగుదల కానివ్వండి, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ నుంచి సేకరిస్తున్న ధాన్యం కానివ్వండి, అలాగే 24 లక్షల ఎకరాల నుంచి దాదాపు ఒక 100 లక్షల ఎకరాలకు పైగా మనకి వరి ధాన్యం సాగు చేయడం కానివ్వండి, వీటన్నింటిలో పెరుగుదల సాధించడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే మనము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్త ఆయకట్టుకి దాదాపుగా 60 లక్షల ఎకరాలకు పైగా మనము నీటి వసతి కల్పించడం, అనేక నీటిపారుదల ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాలు, అలాగే మనకి మిషన్ భగీరథ కార్యక్రమం కానివ్వండి, వీటన్నిటి వల్ల కూడా మనము అనేక నీటి వసతుల సౌకర్యాలను పెంపొందించుకోవడం ద్వారా ఈ గణనీయమైనటువంటి ప్రగతిని సాధించడానికి మనకి ఆస్కారం ఏర్పడిందిగా మనం గమనించాలి. అలాగే మనకి 2019-20లో కనుక చూసినట్లయితే ఈ సోషియో ఎకనామిక్ సర్వే ప్రకారం దీని యొక్క సమాచారం ప్రకారం మనం చూసినట్లయితే మన ఖరీఫ్ పంటలో దాదాపుగా 47 లక్షల టన్నుల బియ్యాన్ని సేకరించడం జరిగింది. ఖరీఫ్ని ఇక్కడ యాసంగని కూడా మనం రబీ పంటని యాసంగని కూడా అంటాం. ఈ రబీ కాలంలో 2019-20 కాలంలో దాదాపు 47 లక్షల టన్నుల బియ్యాన్ని సేకరించడం జరిగింది. అలాగే గడిచిన 6 సంవత్సరాల కాలంలో మనం పరిశీలించినట్లయితే ఈ సేకరణ అనే ప్రక్రియ కనుక మనం పరిశీలించినట్లయితే ఏది ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా మనం సేకరించే బియ్యాన్ని కనుక పరిశీలించినట్లయితే 367% వరకు కూడా పెరుగుదల ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. ఇక ప్రతి సాగు విషయానికి కనుక వచ్చినట్లయితే 2015-16 ఆర్థిక సంవత్సరంలో ప్రతి రాష్ట్రం మొత్తం మీద
43.8 లక్షల ఎకరాలు సాగులో ఉన్నట్లయితే 2020-21 నాటికి ఈ విస్తీర్ణం 58.28 లక్షల ఎకరాలకు కూడా చేరుకుంది. అయితే ఈ అభ్యర్థులు ఇక్కడ అంశాన్ని గమనించాలి. ప్రతి విస్తీర్ణంలో సాగుదల విస్తీర్ణం అనేది అనేక విచలనానికి లోనవుతుంది. దీనికి కూడా ప్రధాన కారణం నీటి వసతులు కల్పించడం ద్వారా రైతులు ప్రతి పంటను వీడి వరిని మనం సాగు చేయడం అనేది ఎక్కువగా ఉంది. ఇది 2020-21లో కనుక చూసినట్లయితే 58 లక్షల ఎకరాలు ఉంటే అదే 2019-20లో కేవలం 38-39 లక్షల ఎకరాలకే పరిమితమైంది. అంటే ఈ ప్రతి సాగు విస్తీర్ణం అనేది హెచ్చుతగ్గులకు లోను కావడం, విచలనానికి లోను కావడం మనం గమనించాలి. అలాగే 2015-16లో ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో ఉత్పత్తి అయినటువంటి మొత్తం ప్రతి పరిమాణం కనుక మనం చూసినట్లయితే 18.85 లక్షల మెట్రిక్ టన్నులు ఉంటే అది 2020 నాటికి దాని యొక్క ఉత్పత్తి అంటే 2020-21 నాటికి ఈ ఉత్పత్తి 30 లక్షల టన్నులకు పైగా చేరుకుంది. అంటే గణనీయమైనటువంటి ప్రగతిని సాధించడం ఇక్కడ కూడా మనం గమనించవచ్చు. అలాగే కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ప్రకారం కనుక చూసినట్లయితే మనకి ఇదే కాలంలో అంటే 2015-16 నుంచి 2020-21 ఈ మధ్యకాలంలో కనుక చూసినట్లయితే కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటే సంవత్సరం వారి వృద్ధి రేటు గడిచిన ఒక నిర్ణీత కాల వ్యవధిలో కనుక మనం తీసుకున్నట్లయితే ఈ వృద్ధి రేటు CAGR అనేది 16.9% కలిగి ప్రతి విషయంలో ఇది ఈ విధంగా అభివృద్ధిని లేదా వృద్ధిని నమోదు చేసుకున్నటువంటి రాష్ట్రాల్లో మనము దేశంలో 4వ స్థానంలోనే ఉన్నాం. ఇక ఈ ప్రతి పంట విషయంలో కనుక చూసినట్లయితే అత్యధికంగా వృద్ధి రేటు నమోదు చేసుకుంటున్నటువంటి అంటే కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ నమోదు చేసుకున్నటువంటి రాష్ట్రము హర్యానాలో ఈ కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అనేది 26% వరకు ఉంటే రాజస్థాన్లో 23%, అలాగే ఒడిశాలో ఒక 17.8% ఈ విధంగా వృద్ధి రేటు నమోదు చేసుకుంటుంటే తెలంగాణ విషయంలో వచ్చేసరికి సుమారుగా 17% వృద్ధి రేటును ఈ కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ను ఈ కాలంలో నమోదు చేసుకోవడం జరిగింది. మరొక ప్రధానమైనటువంటి తెలంగాణ వ్యాప్తంగా పండించే పంటను చూసినట్లయితే మొక్కజొన్న. ఈ మొక్కజొన్న ఉత్పత్తిని కనుక మనం పరిశీలించినట్లయితే 2015-16 ఆర్థిక సంవత్సరంలో ఈ ఉత్పత్తి 17.5 లక్షల టన్నులు ఉంటే 2019-20 నాటికే ఈ ఉత్పత్తి 36 లక్షల టన్నులు పైగా చేరుకోవడం గమనించవచ్చు. అంటే 100% పైగా మనం ఇక్కడ వృద్ధి రేటును మనం ఇక్కడ గమనించడానికి అవకాశం ఉంది. ఇక పప్పు ధాన్యాల ఉత్పత్తిలో కూడా గణనీయమైనటువంటి వృద్ధి రేటును సాధించిన రాష్ట్రంగా తెలంగాణ ఈ మధ్యకాలంలో చరిత్రలో ఉంది. 2018-19 అలాగే 2019-20 మధ్యకాలంలో కనుక చూసినట్లయితే ఈ పప్పు ధాన్యాల ఉత్పత్తిలో వృద్ధి రేటు సుమారుగా 20.5%, 20.5% వృద్ధి రేటుతో ఈ పప్పు ధాన్యాలను ఉత్పత్తి చేయడంలో ఈ మధ్యకాలంలో అత్యధిక వృద్ధి రేటును సాధించినటువంటి రాష్ట్రంగా మనము నిలిచాం. ఇదే సందర్భంలో 18-19, 19-20 ఈ ఆర్థిక సంవత్సరాల మధ్య కనుక పరిశీలించినట్లయితే జాతీయ సగటు వృద్ధి రేటు 4.3% ఉంటే తెలంగాణలో వృద్ధి రేటు పప్పు ధాన్యాల ఉత్పత్తిలో 20.5%గా ఉండడం కూడా మనం ఒక గొప్పగా మనం భావించవలసిన అవసరం ఉంది. ఇక ఆయిల్ పామ్ ఉత్పత్తిలో కూడా గణనీయమైనటువంటి ప్రగతిని సాధిస్తూ ఉన్నది తెలంగాణ ప్రాంతం. ఇది 2014-15లో ఆయిల్ పామ్ ఉత్పత్తిని చూసినట్లయితే మొత్తము 57,873 మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అయితే అదే 2019-20 నాటికి కేవలం 4 సంవత్సరాల కాలంలో ఇది 4 రెట్లు పెరిగి 2,09,000 మెట్రిక్ టన్నులు చేరుకుంది. అదే సందర్భంలో 2014-15లో జాతీయ ఆయిల్ పామ్ ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రము వాటా 5.1% ఉంటే ప్రస్తుతం అది 13.5% పెరిగి గణనీయమైనటువంటి ప్రగతిని చోటు చేసుకున్నటువంటి మనము ఈ రంగాన్ని మనం గమనించవచ్చు. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి 11 ఆయిల్ ప్రాసెసింగ్ యూనిట్లు కూడా మనకి ఈ ఆయిల్ పామ్ నుంచి ఆయిల్ ఉత్పత్తి చేసి మనకు అలాగే స్వదేశీ డిమాండ్కి తగినట్లుగా సరఫరా చేయడం కూడా తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్నటువంటి గణనీయమైనటువంటి ప్రగతి. అలాగే ప్రభుత్వం యొక్క లక్ష్యాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే 2022-23 ఆర్థిక సంవత్సరం నాటికి అంటే రాబోయే మరొక సంవత్సర కాలంలో ఈ ఆయిల్ పామ్ విస్తీర్ణం కూడా మొత్తము ఉన్నటువంటి 33 జిల్లాల్లో 26 జిల్లాల్లో విస్తరించి వీటిని దాదాపుగా 2.5 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ను సాగు చేసేందుకు ప్రభుత్వం అనేక రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం కూడా మనం గమనించాలి. ఇక రసాయన ఎరువుల వినియోగం కూడా గణనీయమైనటువంటి ప్రగతి
చోటు చేసుకుంది. ఈ వినియోగం కూడా క్రమేపీ పెరుగుతూ వస్తుంది. 18-19లో ఆర్థిక సంవత్సరాలు కనుక చూసినట్లయితే కేవలం 28 లక్షల మెట్రిక్ టన్నుల రసాయన ఎరువుల వినియోగం ఉంటే ఒక్క సంవత్సర కాలంలోనే 2020-21 నాటికి 2 సంవత్సరాల కాలంలోనే ఇది 11 లక్షల మెట్రిక్ టన్నులు పెరిగి 39 లక్షల మెట్రిక్ టన్నులకు చేరుకుంది. అంటే 28 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 39 లక్షల మెట్రిక్ టన్నులకి రసాయన ఎరువుల వినియోగం పెరిగింది. అంటే ఇది కేవలము సాగు భూమి అధికంగా మనకి వ్యవసాయంలోనికి తీసుకురావడమే దీనికి ప్రధాన కారణం. దీనికి ప్రధాన కారణం మరలా నీటి వసతుల కల్పన. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కనుక చూసినట్లయితే 2 పంటలు పండే భూములు, 3 పంటలు పండే భూములు కనుక పరిశీలించినట్లయితే ఈ నీటి వనరులు చెరువులు కావచ్చు, బోరుబావులు కావచ్చు, లేదంటే సాగునీటి సదుపాయాల ద్వారా కావచ్చు, వీటన్నిటి ద్వారా 2 పంటలు పండే భూమి మనకి మొత్తం మీద 145 లక్షల ఎకరాలు ఉంటే 3 పంటలు పండే భూమి 10 లక్షల ఎకరాలుగా ఉండడం కూడా మరొక గణనీయమైనటువంటి అభివృద్ధిగా మనం భావించాలి. అయితే ఒక ప్రధానమైన లోపం కూడా మనకి ఆర్థిక సర్వే మనకి తేటతెల్లం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్నటువంటి వ్యవసాయ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటిలో పురుగు మందుల అవశేషాలు కూడా గణనీయంగా పెరుగుతున్నట్లుగా మనకి నివేదిక తెలియజేస్తుంది. అంటే పురుగు మందుల వినియోగాన్ని అధికంగా చేయడం వల్ల వీటికి అంతర్జాతీయ మార్కెట్లో లభించేటటువంటి డిమాండ్ కూడా తగ్గిపోతుందనే విషయాన్ని మనం అందరం కూడా ఇక్కడ గమనించాలి. అలాగే వ్యవసాయ ఉత్పత్తులు ఉత్పాదకత పెరుగుతున్నప్పటికీ వీటి యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్లో ఉన్నటువంటి కొన్ని లోపభూయిష్టమైనటువంటి విధానాల వల్ల కావచ్చు, అలాగే ఉత్పాదకత వ్యయం పెరగడం వల్ల కావచ్చు, వీటన్నింటి వల్ల కూడా మనకి తెలంగాణ రాష్ట్రం నుంచి ఉత్పత్తి అయ్యేటటువంటి వరి ధాన్యానికి అంతర్జాతీయ మార్కెట్లో పేరు లేకపోవడం అనేది ఒక ప్రధానమైన లోపంగా భావించాలి. ఇక్కడ తెలంగాణ సోనా అనే ఒక ప్రధానమైనటువంటి ఈ పొట్టి మరియు సన్న రకం బియ్యాన్ని మనం ఇక్కడ పండిస్తున్నాం. ఇది తెలంగాణ సోనా అనేది తెలంగాణ యొక్క బ్రాండ్ అంబాసిడర్ రైస్లో, ప్యాడీ కల్టివేషన్లో. ఈ తెలంగాణ సోనా అనే దాన్ని మనం పండించడం వల్ల ఏమవుతుందంటే ఈ గింజలు పొడవు తక్కువగా ఉండడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో వీటికి డిమాండ్ తక్కువగా ఉంది. అలాగే వ్యవసాయ ఉత్పత్తుల్ని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి సరఫరా చేయడము, పంపిణీ చేయడము, అలాగే వీటి ద్వారా రవాణా ఛార్జీలు పెరగడం. ఎందువల్లంటే పెట్రోల్ డీజిల్ ప్రైసెస్ అనేవి ఎప్పటి నుంచో హైక్ అవుతూ వస్తున్నాయి, పెరుగుతూ వస్తున్నాయి. వీటి ఫలితంగా రవాణా ఛార్జీలు పెరగడం, అలాగే ఉత్పత్తి పెరుగుతున్నట్టు దానికి అనుగుణంగా రాష్ట్రంలో మనకి వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ చేసుకునేటటువంటి నిల్వ సౌకర్యాలు లేకపోవడం కూడా మనకి ఎగుమతులకు ప్రధానంగా అవరోధంగా మారుతూ ఉంది. 2019-20 సంవత్సరాలు కనుక మనం పరిశీలించినట్లయితే దేశవ్యాప్తంగా అంటే భారతదేశం మొత్తం నుంచి సుమారు 5 మిలియన్ టన్నుల బియ్యం మనము ఇతర దేశాలకు ఎగుమతి చేస్తే తెలంగాణ నుంచి ఈ వాటా కేవలము 10,425 టన్నులు మాత్రమే ఉండడం గమనించాలి. కేవలం 10,000 టన్నులు మాత్రమే మనము ఎగుమతి చేయగలిగాం. అదే ప్రక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో కనుక పోల్చినట్లయితే ఇది ఈ కాలంలో అంటే 2019-20లో 16.9 దాదాపుగా 17 లక్షల టన్నుల బియ్యము ఎగుమతి చేసి మొత్తం దేశ ఎగుమతుల్లో వరి లేదా ధాన్యం ఎగుమతిలో బియ్యం ఎగుమతిలో 33.6% ఆక్రమించింది. అదే తెలంగాణ రాష్ట్రాన్ని పరిశీలించినట్లయితే మొత్తం దేశ ఎగుమతుల్లో 0.2% మాత్రమే ఈ ఎగుమతులకి ఆస్కారం ఉంది. ఇక్కడ ప్రధానమైన అంశాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఉత్పాదక విషయంలో గణనీయమైన ప్రగతిని సాధిస్తున్నప్పటికీ మనము అంతర్జాతీయ మార్కెట్ను దృష్టిలో పెట్టుకోకపోవడం అనేది ఒక ప్రధానమైన లోపంగా ఉంది. సో ఈ తెలంగాణ సోనా అనేది పుట్టి రకం బియ్యం కావడము, దీన్ని కనుక మనం ఎగుమతులు దృష్టిలో ఉంచుకొని దీని స్థానే కొంతమేర మనకి దక్షిణ ఆసియా ప్రాంతాల్లోనూ, అలాగే ఫిలిప్పీన్సు, తదితర దేశ న్యూజిలాండ్ ఇలాంటి దేశాల్లో కనుక మనం పరిశీలించినట్లయితే భారతదేశం యొక్క ఏ ధాన్యానికి ఎగుమతికి లేదా భారతదేశం యొక్క ఏ బియ్యానికి ఎక్కువగా డిమాండ్ ఉందో వాటిని కనుక పరిశీలించి మనం వాటిని కనుక సాగులో తీసుకుని వచ్చినట్లయితే తెలంగాణ రైతాంగం మరింత లాభాల బాట పడే అవకాశం కూడా ఉన్నట్లు మనం గమనించవచ్చు. మనం చెప్పుకున్నట్టుగా ఈజిప్టు, మలేషియా, ఫిలిప్పీన్సు, న్యూజిలాండు, మెక్సికో, ఇండోనేషియా ఈ దేశాల్లో భారతదేశం యొక్క వరి ధాన్యానికి బియ్యానికి అధికమైనటువంటి ధర, అలాగే స్థిరమైనటువంటి డిమాండు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో తెలంగాణ వ్యవసాయ రంగము ఇటువైపుగా అడుగులు వేయాల్సినటువంటి అవసరం కూడా మనం ఇక 2021లో రాష్ట్ర ప్రభుత్వం యొక్క సేకరణ కనుక మనం చూసినట్లయితే
రబీ సీజన్లోనే దాదాపుగా 96.5 లక్షల టన్నుల వరి ధాన్యాన్ని సేకరించింది. మనకి ఒక 100 కేజీల నుంచి 66 లేదా 67 కేజీల బియ్యాన్ని రాబట్టవచ్చు. అంటే 100 కేజీల వరి నుంచి 66, 67 కేజీల బియ్యం రావడానికి అవకాశం ఉంది. సో ఈ 96.5 లక్షల టన్నుల వరి ధాన్యాన్ని సేకరిస్తే దాని నుంచి 63 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఉత్పత్తి చేసి ఇది జాతీయ ఉత్పత్తి ఆహార పంపిణీ పథకం ఏదైతే ఉన్నదో దానికి పథకం కింద ఎఫ్సిఐకి అందజేయడం జరిగింది. కానీ ప్రధానమైన లోపం ఏమిటంటే తెలంగాణలో ఎఫ్సిఐ యొక్క నిల్వ సామర్థ్యం, వరి ధాన్యానికి సంబంధించినటువంటి నిల్వ సామర్థ్యం కేవలం 23 లక్షల టన్నులు మాత్రమే నిల్వ చేసుకునే సదుపాయం ఉండడం. కానీ మనం అందజేస్తున్నటువంటి బియ్యం పరిమాణం మాత్రము దీనికి దాదాపుగా 3 రెట్లు 3 టైమ్స్ ఎక్కువగా మనం అందించడం అనేది ప్రధానమైనటువంటి గ్యాప్గా ఉంది. సో ఈ ఎఫ్సిఐ యొక్క నిల్వ సామర్థ్యాన్ని పెంపొందించడంతో పాటు వరి ధాన్యంలో మనము ఎగుమతులకి అవకాశం ఉన్నటువంటి రకాలను సాగు చేయాల్సిన ఆవశ్యకతను కూడా మనం ఈ సందర్భంలో గమనించవచ్చు. ఇవన్నీ కూడా మనము ఎస్ఏలో మనకు రావడానికి అవకాశం ఉన్నటువంటి ప్రశ్న ఇది. తెలంగాణ వ్యవసాయ రంగంలో సాధిస్తున్న ప్రగతి, ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించండి అని రావడానికి ఎక్కువగా అవకాశం ఉన్నటువంటి ప్రశ్న ఇది. ఇక్కడ తెలంగాణ జియోగ్రఫీ నుంచే కాకుండా మనకి ఎస్ఏ పేపర్లో కూడా ఇవన్నీ కూడా ప్రధానమైన పాయింట్లుగా అభ్యర్థులందరూ కూడా నోట్ చేసుకొని ఎస్ఏలు ఇవన్నీ కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక తెలంగాణలో ఉన్నటువంటి లైఫ్ స్టాక్ కనుక మనం పరిశీలించినట్లయితే పశు సంపద ఏమాత్రం ఉన్నది, వాటి యొక్క స్థానాలు ఏమిటనేది మనకి ఈ ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా 1-2 బిట్లు రావడానికి అవకాశం ఉన్నటువంటి సందర్భం ఉంది. ఇక్కడ ఈ 2019లో మనకి వెలువడినటువంటి నేషనల్ లైఫ్ స్టాక్ సెన్సెస్ ఏదైతే ఉందో ఈ నేషనల్ లైఫ్ స్టాక్ సెన్సెస్ ప్రకారము జాతీయ పశు సంపద నివేదిక ప్రకారము తెలంగాణ రాష్ట్రంలో దేశం మొత్తం మీద ఉన్న పశు సంపదలో 7.8% వాటా కలిగి ఉంది. ఈ 7.8% వాటాతో దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో అధిక పశు సంపద కలిగినటువంటి రాష్ట్రాల జాబితాలో ఇది 8వ స్థానాన్ని కలిగి ఉండడం గమనార్హం. అలాగే మన రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ పశువుల యొక్క స్థానాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే జాతీయ స్థాయిలో ఇది గొర్రెల యొక్క సంఖ్యలో కనుక మనం చూసినట్లయితే భారతదేశం మీద అత్యధికంగా గొర్రెలు ఉన్నటువంటి రాష్ట్రం కూడా తెలంగాణ రాష్ట్రం 1వ స్థానంలో ఉంది. ఇక ఎగ్స్ని కనుక మనము పరిశీలించినట్లయితే కోడిగుడ్డు ఉత్పత్తిలో 3వ స్థానము, అలాగే కోళ్ళ ఉత్పత్తిలో 3వ స్థానము, అలాగే మటన్ మాంసం ఉత్పత్తిలో 5వ స్థానము, ఒక ఎద్దుల సంఖ్యలో చూసుకున్నట్లయితే 10వ స్థానము, మేకల పరంగా 13వ స్థానము, పాల ఉత్పత్తిలో 13వ స్థానము, పందుల సంఖ్యలో 15వ స్థానము మనము ర్యాంకుల్ని కలిగి ఉన్నాం. ఇక వివిధ రకాలైనటువంటి పశు సంపద అత్యధికంగా ఉన్నటువంటి జిల్లాలు కనుక మనం పరిశీలించినట్లయితే పశువులు అత్యధికంగా ఉన్నటువంటి జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గేదెలు అధికంగా ఉన్న జిల్లా ఖమ్మం జిల్లా, మేకలు అధికంగా ఉన్న జిల్లా సంగారెడ్డి జిల్లా. ఇక మనకు తెలిసినటువంటి విషయమే గొర్రెలను మొదటి నుంచి కూడా అత్యధిక స్థాయిలో పోషిస్తున్నటువంటి జిల్లా మహబూబ్ నగర్ జిల్లా. అలాగే పందులు కూడా మహబూబ్ నగర్ జిల్లాలో అత్యధికంగా గమనించవచ్చు. కోళ్ళ ఫారాలు అధికంగా ఉన్న జిల్లా అని చూసినట్లయితే ఇది కోళ్ళ ఫారాలు కానివ్వండి, కోడి గుడ్లు కానివ్వండి సిద్దిపేట. దీనికి ప్రధాన కారణము హైదరాబాద్ నగరం నుంచి అత్యధికంగా డిమాండ్ ఉండడం. ఇక మాంసాన్ని అత్యధికంగా ఉత్పత్తి చేసే జిల్లా మహబూబ్ నగర్ జిల్లా, పాలును అధికంగా ఉత్పత్తి చేసే జిల్లా రంగారెడ్డి జిల్లా. దీనికి కూడా హైదరాబాదు ప్రధానమైన మార్కెట్గా ఉండడం. ఇక కోడి మాంసాన్ని అధికంగా ఉత్పత్తి చేసే జిల్లా కూడా రంగారెడ్డి జిల్లా. ఇక మత్స్య సంపద విషయంలో చూసినట్లయితే చేపల ఉత్పత్తిలో మనము దేశంలో తెలంగాణ రాష్ట్రం వచ్చి 7వ స్థానంలో ఉంటే అంతా కూడా ఇవి ఇన్లాండ్ ఫిషరీస్ కిందకే వస్తాయి. అంటే ఈ కాలువలు, చెరువులు, ప్రాజెక్ట్స్ ద్వారా వచ్చేటువంటి మంచినీటి చేపలు ఇవన్నీ కూడా. ఇక రొయ్యల ఉత్పత్తిలో కూడా మనము గణనీయమైనటువంటి ప్రగతిని చూస్తున్నాం, 8వ స్థానంలో ఉన్నాం. ఇక మత్స్యరంగం వాటా కనుక చూసినట్లయితే 2020-21 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర జిఎస్డిపిలో ప్రస్తుత ధరల్లో కనుక చూసినట్లయితే 0.4%గా మత్స్యరంగం వాటాను ఆక్రమిస్తే స్థిర ధరల ప్రకారం అయితే ఇది 0.5%గా ఉంది. ఇక పట్టు పరిశ్రమను పరిశీలించినట్లయితే మనం గతంలో కూడా చర్చించుకొని ఉన్నాం. దేశంలో ఉన్నటువంటి 5 రకాల పట్టుల్లో తెలంగాణ రాష్ట్రం టస్సార్ రకం యొక్క పట్టును ఉత్పత్తి చేయడంలో 2వ స్థానంలో ఉంది. కానీ ఎల్లో టస్సార్ కనుక చూసినట్లయితే 2వ స్థానంలో ఉంది. మొత్తం మీద టస్సార్ చూస్తే 4వ స్థానంలో ఉంది. సో ఈ ఎల్లో టస్సార్ అనేది మనకి
అధిక నాణ్యత కలిగినటువంటి మార్కెట్లో మంచి డిమాండ్ కలిగినటువంటి పట్టు ఇది. మన పట్టు చీరలో ఎల్లో అనేది చాలా ఎక్కువగా మనం చూస్తూనే ఉంటాం. సో ఈ టస్సార్ పట్టుగుడ్ల ఉత్పత్తిలో కనుక చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రం దేశంలో 4వ స్థానంలో ఉంది. ఈ పట్టుగుడ్ల ఉత్పత్తిని మనం ప్రధానంగా పరిశీలించినట్లయితే ఇది మనకి ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి ఆసిఫాబాద్ జిల్లా, అలాగే జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మంచిర్యాల జిల్లా, ఈ జిల్లాలలో పట్టుగుడ్ల ఉత్పత్తి అనేది ప్రధానంగా జరుగుతుంది. అలాగే అధిక నాణ్యత కలిగినటువంటి మరొక రకమైనటువంటి బైవాల్టిన్ టస్సార్ సిల్క్ అనేది ఒకటి ఉన్నది. సో ఈ బైవాల్టిన్ ఈ సిల్క్ని ఉత్పత్తి చేయడం కోసము కృత్రిమంగా రైతులకు శిక్షణ ఇచ్చేటటువంటి ఒక కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించింది. ఇందులో భాగంగా ఈ కొమరంభీము, ఆసిఫాబాదు, మంచిర్యాల, అలాగే ములుగు ఈ ప్రాంతాలలో ఉన్నటువంటి రైతులలో అవగాహన కల్పించి వారిని ఈ బైవాల్టిన్ పత్తును ఉత్పత్తి చేసే దిశగా ప్రోత్సహించేందుకు బెంగళూరులో ఉన్నటువంటి సెంట్రల్ సిల్క్ బోర్డుతో ఒక ఒప్పంద కార్యక్రమం కూర్చుకొని మన రైతులకు అక్కడి నుంచి శిక్షణ ఇవ్వడం కూడా మనం గమనించాలి. ఇక సుగంధ ద్రవ్యాల విషయానికి కనుక వచ్చినట్లయితే సుగంధ ద్రవ్యాల యొక్క ఉత్పాదకత, ఉత్పత్తిని పెంచడము, తద్వారా రైతుల ఆదాయాన్ని మరింత ద్విగుణీకృతం చేయడం, అలాగే మనకి ఈ నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో పసుపు రైతుల యొక్క ఉత్పత్తిని, వారి యొక్క ఆదాయాన్ని పెంచే విధంగా మన ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఈ సుగంధ ద్రవ్యాల పార్క్ అనేదాన్ని, స్పైసెస్ పార్క్ అనేదాన్ని నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి వేల్పూర్ మండలంలో పాడిగల్ గ్రామం వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. ఇక వ్యవసాయ అనుబంధ రంగాల్లో ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు లేదా కార్యక్రమాలు కనుక మనం పరిశీలించినట్లయితే మొట్టమొదటిగా చెప్పుకోవాల్సింది రైతు బంధు పథకం. ఈ రైతు బంధు పథకం ద్వారా ప్రతి ఎకరానికి ప్రతి పంటకు ఒకవేళ సంవత్సరంలో 2 పంటలు వేస్తే 2 సార్లు ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది. ప్రతి పంటకు 4,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది. అలాగే సునందిని అనే ఒక కార్యక్రమాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది పాల ఉత్పత్తిని పెంపొందించేందుకు ఫిమేల్ కాఫ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఆడ దూడలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క భవిష్యత్తును మరింత ఉన్నతంగా తీర్చిదిద్ది ఆరోగ్యవంతంగా వాటిని తయారు చేసి భవిష్యత్తులో రానున్న కాలంలో వాటి ద్వారా అధిక పాల దిగుబడిని సాధించేందుకు మనకి కేంద్ర ప్రభుత్వం ద్వారా వస్తున్నటువంటి నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ కార్యక్రమాన్ని అమలు చేయడం జరుగుతుంది. మన కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కార్యక్రమం ద్వారా పాలిచ్చే పశు సంతతిని పెంపొందించడం కోసము అందుభాగంగా ఈ సునందిని అనే కార్యక్రమాన్ని కూడా మనం ఇక్కడ నిర్వహిస్తున్నాం, అమలు చేస్తున్నాం. ఇక మరొక పథకాన్ని కనుక పరిశీలించినట్లయితే ధాన్యం హార్వెస్టింగ్ చేసిన తర్వాత, నూర్పిడి తర్వాత రైతులందరూ కూడా వ్యవసాయ మార్కెట్లకు తమ ధాన్యాన్ని, తమ ఉత్పత్తులను తీసుకొచ్చి అమ్ముకోవడం జరుగుతుంది. ఈ కాలంలో ఒక 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు ఉండవలసిన పరిస్థితి వస్తుంది. ఈ వచ్చేటువంటి రైతులు కానివ్వండి, అక్కడ పనిచేసేటువంటి హమాలీలు కానివ్వండి, వీరందరికీ కూడా ఆ మార్కెట్ యార్డ్లో వారి యొక్క అవసరాల నిమిత్తము, వారి యొక్క ఖర్చును తగ్గించే నిమిత్తము ఆహార పథకాన్ని కూడా మనం ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఇది 13 అక్టోబర్ 2014న మన అప్పటి మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్ రావు గారు దీన్ని సిద్దిపేటలో ఉన్నటువంటి మార్కెట్ యార్డ్లో ఈ నాణ్యమైనటువంటి భోజనం అందించే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇక మరొక అంశాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ జనసాంద్రత దృష్ట్యా, అధిక జనాభా దృష్ట్యా ఈ హైదరాబాద్ నగరానికి, అలాగే సమీపంలో ఉన్నటువంటి అనేక నగరాలకి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నగరాలన్నిటికి కూడా పట్టణ ప్రాంతాలకి, గ్రామీణ ప్రాంతాల నుంచి కూరగాయలు, ఆకుకూరలు అధికంగా అభివృద్ధి చేసి తక్కువ రేటుకే వారికి వినియోగదారులకు అందించే విధంగా రూపొందించేటువంటి కార్యక్రమం ఇది. మన ఊరు మన కూరగాయలు. ఆగస్టు 6వ తేదీ 2014న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అంటే దీంట్లో ప్రధానమైన వ్యవస్థ ఏమిటంటే తక్కువ ధరకే మనకి వినియోగదారులకి అందించేలా మన వ్యవసాయ ఉత్పత్తుల్ని, అలాగే రైతు నష్టపోకుండా రైతుకి వినియోగదారుడికి మధ్య ఉన్నటువంటి దళారీ వ్యవస్థను తొలగించి ఫార్మ్ టు హోమ్ అనే ఒక విధంగా ఈ కాన్సెప్ట్ని అభివృద్ధి చేయడం జరిగింది. అలాగే కూరగాయల ధరల స్థిరీకరణ, అలాగే ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 35 గ్రామాల్లో 1000 మంది రైతులను కూడా ఎంపిక చేసుకొని వీటికి అవసరమైనటువంటి సబ్సిడీ కార్యక్రమాలు అందించడం కానివ్వండి, వాళ్ళని ప్రోత్సహించే విధంగా వ్యవసాయ శాఖ అనేక చర్యలు తీసుకోవడం కూడా మనం ఇక్కడ గమనించాలి. ఇక తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి మరొక కార్యక్రమం ఏమిటంటే తెలంగాణని దేశవ్యాప్తంగా, భారతదేశం మొత్తం మీద కూడా
ఇది విత్తన భాండాగారంగా, విత్తన ధాన్యాగారంగా తయారు చేసే విధంగా సీడ్ బౌల్ ఆఫ్ ఇండియా అనే విధంగా దీన్ని మలచడానికి అనేక రకాలైన చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకు ప్రధానమైనటువంటి వనరు ఏమిటంటే తెలంగాణలో ఉన్నటువంటి అర్ధశుష్క వాతావరణము, తెలంగాణలో ఉన్నటువంటి నేలలు, వాతావరణంలో ఉన్నటువంటి శీతోష్ణ పరిస్థితులు, ఇవన్నీ కూడా నాణ్యమైనటువంటి విత్తనాలను ఉత్పత్తి చేయడానికి అవసరమైనటువంటి అనుకూల పరిస్థితుల్ని కల్పించడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. నేలలు కూడా అందుకు తగిన విధంగా ఉండడం తెలంగాణ రాష్ట్రం యొక్క అదృష్టం. సో ఈ బృహత్తర కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ చాలా తీవ్రమైనటువంటి ఆపేక్షతో దీన్ని అవలంబిస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక తెలంగాణ రాష్ట్రంలో చూసినట్లయితే మనకి మొక్కజొన్న, కందులు, ఆముదము, ప్రత్తి, వరి, సోయాబీన్ అనే యొక్క ఈ విత్తనాల ఉత్పత్తిలో నాణ్యమైన విత్తనాల ఉత్పత్తికి మనకి నేలలు కానివ్వండి, అలాగే వాతావరణ పరిస్థితులు కానివ్వండి అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ వాతావరణ పరిస్థితులు ఈ అన్ని అనుకూల అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని విత్తన భాండారంగా అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకున్నదన్న విషయాన్ని మనం ప్రతిరోజు కూడా గమనించవచ్చు. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ జిల్లాలలో వ్యవసాయ ప్రత్యేకతలు ఏ విధంగా ఉన్నాయి అనే అంశాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఏ రాష్ట్రాల్లో మనకి ఏ జిల్లాల్లో ఎటువంటి పంటలు పండుతున్నాయి అనే అంశాన్ని కూడా మనం గమనించడానికి అవకాశం ఉంది. మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవన్నీ కూడా మనకి ఏదో ఒక సందర్భంలో ఉపయోగపడతాయి. సో ఆదిలాబాద్ జిల్లా చూసుకున్నట్టయితే ఇక్కడ ప్రధానంగా మనకి ప్రత్తి మరియు మొక్కజొన్న మరియు సోయాబీను, వీటితో పాటుగా గోధుమ కూడా ఎక్కువగా పండించేటువంటి జిల్లా ఇది. వీటితో పాటు కొంతమేర జొన్న, మిర్చి కూడా ఈ ప్రాంతంలో మనం గమనించవచ్చు. ఈ మధ్యకాలంలో కనుక పరిశీలించినట్లయితే ఆదిలాబాద్ జిల్లాలో సుమారుగా 92,950 హెక్టేర్లలో గడిచినటువంటి ఒక దశాబ్ద కాలంలో సుగంధ ద్రవ్యాల సాగు చేయడం అనేది ఒక విశిష్టమైనటువంటి గుర్తింపు పొందింది ఈ జిల్లా. ఈ 92,000 హెక్టేర్ల భూభాగంలో సుగంధ ద్రవ్యాలు సాగు చేసే భూభాగంలో ప్రధానంగా సగానికి పైగా అంటే దాదాపు 40,000-46,000 హెక్టేర్ల భాగంలో మామిడి పంట అధికంగా సాగులో ఉండడం మనం గమనించాలి. వీటితో పాటు మనము ఆదిలాబాద్ జిల్లాలో మిరియాలని, ధనియాలని, పసుపు, అలాగే ఆరెంజెస్, ఓక్రా మొదలైన పంటలన్నీ కూడా ఇక్కడ సాగు చేయడం జరుగుతుంది. ఇక ఆదిలాబాద్ని మనం కనుక చూసినట్లయితే ఈ ప్రత్తికి ఉన్నటువంటి అధిక నాణ్యత, అధిక ఉత్పత్తి వల్ల, అధిక విస్తీర్ణంలో సాగు చేయడం వల్ల ఈ ఆదిలాబాద్ని ఏమంటున్నామంటే సిటీ ఆఫ్ కాటన్గా వ్యవహరిస్తున్నాం. ఇక భద్రాద్రి కొత్తగూడెం చూసినట్లయితే ప్రధానంగా ఇక్కడ పట్టుగుడ్ల పెంపకం అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ మధ్యకాలంలో ఆయిల్ పామ్ సాగు కూడా గణనీయంగా వృద్ధి చెందినటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇక జగిత్యాల్లో ప్రధాన పంటలు వరి, ప్రత్తి, మొక్కజొన్న, పసుపు, అలాగే వీటితో పాటు ఉద్యానవన పంటలు కూడా మనకి జగిత్యాల్లో ప్రధానంగా అభివృద్ధి దశలో ఉన్నాయి. ఇక జోగులాంబ గద్వాలు చూసినట్లయితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నేల, అలాగే వాతావరణ పరిస్థితులు, నాకు వస్తున్నటువంటి వర్షపాతం, వీటన్నిటిని ఆధారంగా చేసుకొని ముఖ్యంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి గట్టు అనే మండలంలో ఉత్పత్తి అయ్యేటటువంటి పత్తి విత్తనాలు అధిక నాణ్యత కలిగి మనకి దేశవ్యాప్తంగా అలాగే తెలంగాణ వ్యాప్తంగా కూడా మంచి డిమాండ్ కలిగినటువంటి పరిస్థితి. ఇక కామారెడ్డి చూసినట్లయితే ఈ కామారెడ్డి ప్రాంతంలో మనకు తెలిసిందే చెరకు, వరి అనే ప్రధానమైన పంటలు, వీటితో పాటుగా మొక్కజొన్న కూడా ప్రధానంగా పండిస్తున్నాం. ఇక కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి మరొక ప్రత్యేకత ఏమిటంటే 91% రైతుల వరకు సన్నకారు రైతులు మరియు చిన్నకారు రైతులు. అదో మరొక ప్రత్యేకత ఏమిటంటే ఈ రైతుల్లో కూడా 70% మంది చెరుకును ఉత్పత్తి చేయడం ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రత్యేకత. సో ఈ చెరుకు సాగు అనేది మనకి కామారెడ్డి, సదాశివనగర్, దోమకొండ ప్రాంతాల్లో విస్తీర్ణం అధికంగా ఉంటుంది. ఇక కరీంనగర్లో చూసినట్లయితే మొక్కజొన్న మనది ప్రధానమైన పంట, వీటితో పాటుగా పత్తి, వరి, మిర్చి కూడా పండిస్తారు ఇక్కడ. ఈ ప్రాంతంలో కొత్తగా ఇక్కడ పసుపు, క్యాబేజీ, మామిడి, మిర్చి, వీటితో పాటుగా మన ఉల్లిగడ్డ, ఆనియన్స్ కూడా ఇక్కడ సాగు చేయడం అనేది మనం ఇక్కడ గమనించాలి. ఇక కొమరంభీం జిల్లాలో చూసినట్లయితే అత్యధికంగా 50% పైగా పత్తి సాగులో ఉంది ఇక్కడ. దక్షిణ భారతదేశంలోనే పప్పు ధాన్యాలకు సాగు చేయడానికి అత్యంత అనుకూలమైనటువంటి నేలలు మరియు శీతోష్ణ స్థితి పరిస్థితుల్ని మనం కొమరంభీం జిల్లాలో గమనించవచ్చు. ఇక మహబూబాబాద్ జిల్లా చూసినట్లయితే ప్రత్యేకత ఏమిటంటే ఉద్యాన శాఖ పంటలను పండించడంతో పాటు వ్యవసాయ శాఖ అంచనాలకు అనుగుణంగా అలాగే వ్యవసాయ రంగంలో వస్తున్నటువంటి కొత్త సాంకేతికను వినియోగించుకోవడం ద్వారా ఈ ప్రాంతపు రైతులు అధిక నైపుణ్యం కలిగి ఉన్నారు. అలాగే అత్యధిక ఉత్పత్తిని సాధించడంలో చాలా పరిణితి కలిగినటువంటి రైతులుగా మనం మహబూబాబాద్ జిల్లాను గమనించవచ్చు. ఇక్కడ మిర్చి పంట కూడా చాలా అధికంగా అభివృద్ధి చెందినటువంటి పంట. సో ఇవన్నీ కూడా తెలంగాణ రైతాంగం, తెలంగాణ వ్యవసాయంలో ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకమైన అంశాలు. సో అభ్యర్థులందరూ కూడా మనకు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోను, ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ అంశాలన్నీ కూడా చాలా వరకు మనకి ఉపయోగంలో ఉండడానికి అవకాశం ఉంది. ఎస్ఏలో కూడా ఈ పాయింట్స్ని మనము ఈ ముఖ్యాంశాలన్నీ కూడా ఉపయోగించడానికి అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలని కోరుకుంటూ ధన్యవాదాలు.